ఈరోజు దేవదేవుడు మనకిచ్చిన వాక్యము సామెతలు 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము. దేవదేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట, నీతిగా న్యాయంగా మనము నడుచుకుంటే ఆ దేవుడికి బలులు అర్పించాల్సిన అవసరం లేదు. బలులు అర్పించడం కన్నా ఆయనకి ఇష్టం అంట. మనము నీతిగా న్యాయంగా యథార్థంగా నీతి న్యాయం అంటే ఏంది? నీతి, మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. కానీ ఆ దేవదేవుని నీతిని బట్టి మనని నీతిమంతులుగా చేసిండు. ఆయన న్యాయాధిపతి, భూలోకంకి న్యాయం తీర్చే గొప్ప దేవుడు. మనకు న్యాయము అన్యాయము తెలిపిందే మన దేవుడు. న్యాయమేందో అన్యాయమేందో తెలిపిందే మన దేవుడు. ఎందుకంటే ఆ దేవదేవుడు ఈ భూలోకానికి న్యాయం తీరుస్తున్న దేవుడు. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట, ఎప్పుడైతే నీ మార్గంలో నీతి మార్గంలో నువ్వు నడుస్తావో, న్యాయమైన మార్గంలో నువ్వు నడుస్తావో, దేవుడికి నీ నీతి నీ న్యాయము బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టమంట. నువ్వు ఇష్టరాలుగా మారిపోతావు ఆయనకు. నువ్వు ఏ బలులు, ఏ దహన బలులు, ఏ సమర్పణలు నువ్వు అర్పించాల్సిన అవసరం లేదు. నీ యొక్క నీతిని బట్టి, నీ యొక్క న్యాయమును బట్టి ఆ దేవదేవుడు నీ పక్షంలో కదులుతుంటాడు, నీ పక్షంలో కార్యములు చేస్తుంటాడు, నీ మొరలను ఆలకిస్తుంటాడు. నీ ప్రతి విషయంలో ఆ దేవదేవుడు నీకు ముందుగా ఉండి నడుస్తాడు. మెట్టగా ఉన్న స్థలములను సరళపరుస్తాడు, ఇత్తడి తలుపులను విరగ్గొడతాడు, ఇనుప గడియలను ఆయన తుత్తనీలుగా చేస్తాడు. దేవదేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఒక నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట ఒక యథార్థవంతునికి, ఒక యథార్థ హృదయము. ఎప్పుడైతే మన హృదయంలో కల్మషము, కుళ్ళు, పగ, ప్రతీకారం లేకుండా యథార్థంగా మనము నడవగలుగుతామో, మన యథార్థత నీతికి కారణమవుతుంది. మన దేవుడు ఎవరు? నీతికి ఆధారభూతుడైన దేవుడు, భూలోకపు న్యాయాధిపతి అయిన దేవుడు. అవును, మన పక్షంలో ఎవరు వ్యాజ్యమాడుతుండు? మన దేవదేవుడు మన పక్షంలో వ్యాజ్యమాడుతుండు. మనం చేయాల్సింది ఒక్కటే, మనము ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదు, ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మన పరిస్థితులతో మనం పోరాడాల్సిన అవసరం లేదు, మన యొక్క శత్రువులతో మనం పోరాడాల్సిన అవసరం లేదు, లేదా మన వ్యాధులతో మనం పోరాడాల్సిన అవసరం లేదు, మన దరిద్రతతో మనం పోరాడాల్సిన అవసరం లేదు. అసలు మనకు దేనితో పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. మన పక్షంలో ఆయన వ్యాజ్యమాడుతుండు, మన పక్షంలో ఆయన పోరాడుతుండు, మన పక్షంలో ఆయన ప్రయాసపడుతుండు. మనం చేయాల్సింది ఒక్కటే, మనం చూసుకోవాల్సింది ప్రతిరోజు మన నడకలను మనం సరిచూసుకోవాలా, మన మార్గంలను మనం సరిచూసుకోవాలా. నీతి న్యాయమైన మార్గంలను మనం అనుసరించి నడుచుకొని ఉంటున్నాము అంటే యథార్థవంతులుగా దేవుడు మనని కన్సిడర్ చేస్తుండు, యథార్థవంతుల జాబితాలో మనం పెట్టుకుంటుండు. ఎప్పుడైతే యథార్థంగా ఆయన పక్షంలో మనము ఉంటామో, యథార్థంగా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలుస్తామో, యథార్థంగా ఆయన సన్నిధిలో ఏదైనా కోరికను మనం అడుగుతామో, లేదా యథార్థంగా ఆయన పక్షంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచనలు యావత్తును సఫలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడింది 2వ వచనంలో, ఒకడు తనకు ఏర్పరచుకొని నా మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. అవును, మనుషులకున్న స్వభావ సిద్ధమైన గుణం ఏంటంటే మనం చేసేది రైట్ అంటే ఆ యొక్క మనిషి స్వనీతిని బట్టి నడుచుకుంటుండు. కానీ నువ్వు స్వనీతిని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి నువ్వు నడుచుకొనగలిగితే నీ యొక్క మార్గంలో న్యాయంగా ఉంటాయి, నీ యొక్క మార్గంలో యథార్థంగా ఉంటాయి. ఏమంటుండు? ఒక్కడు తనకి ఏర్పరచుకొని నా మార్గంలో ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. అవును, ప్రతి ఒక్కరు నేను చేసేదే కరెక్టు, నాకన్నీ తెలుసు, నేను చేసేదే కరెక్టు అని ఎవరన్నా ఇది తప్పమ్మా, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నా కానీ వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. కానీ దేవుడు అంటుండు, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుడికి కావాల్సింది ఎవరు అంటే హంబల్ పీపుల్, ఎవరు
దీనుడై, ఎవరు దీనుడై ఆయన బలిష్టమైన చేతుల కింద ఉంటారో. అవును, ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎవరన్నా వచ్చి నిన్ను అన్నారు అనుకో, అమ్మా నీది తప్పు, ఇది నువ్వు ఈ విధంగా మాట్లాడడం తప్పు, నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం తప్పు, వెంటనే మనం అంటాం, నీకేమవసరం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నేను, మీకేమవుతుంది. అట్లా కాదు. ఎప్పుడైతే తప్పు అని మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, తప్పకుండా తగ్గించుకున్నాడు ఏమంటాడు, ఓకే ఇది సరే తప్ప, నేను సరిదిద్దుకుంటా. నిజంగా నీతిమంతుల జాబితాలో మనం ఉన్నాం, నో డౌట్, నీతిమంతుల జాబితాలో మనం ఉన్నాం. మీరు ఎట్లా చెప్పగలుగుతారు? నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఎవరైతే ఏ బిడ్డ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అమ్మా ఇగో ఇక్కడ నువ్వు బలహీనపడ్డావు, ఇక్కడ నువ్వు తప్పిపోతున్నావు, ఇక్కడ నువ్వు సరి చేసుకోవాల్సిందిగా అని నేను ఎప్పుడు ఎవ్వరికి చెప్పినా కానీ వాళ్ళు మాట్లాడకుండా వారిని వారు సరిదిద్దుకోవడం జరిగింది. వారిని వారు ఎప్పుడైతే సరిదిద్దుకున్నారో వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. దేవుని నామానికి మహిమ. ఎవ్వరు నాకు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఎవ్వరు లేదు, మాది కరెక్టు లేదు, మీరు తప్పుగా మాట్లాడుతుండ్రు, మీరు మేము ఓపిక పడేయాల్సిన దానికన్నా ఎక్కువగా ఓపిక పడ్డాము. చాలామంది వాళ్ళు బాధింపబడి, వాళ్ళు భర్తల చేత కానీ అత్తగారి చేత కానీ ఇంక ఇతరుల చేత కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు దేవుడు ఏమంటాడంటే, అమ్మ నువ్వు తగ్గించుకోవాలా. ఇది ఎక్కడ న్యాయం ప్రభువా? వాళ్ళు కదా నన్ను హింసిస్తుండ్రు, వాళ్ళు కదా నన్ను దూషిస్తుండ్రు, వాళ్ళు కదా నన్ను ద్వేషిస్తుండ్రు. అయ్యా మరి మీరు నన్ను తగ్గించుకోమంటుండ్రేంటి? అవును, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడువాడు తగ్గింపబడును. ఎస్, వాళ్ళు ఎప్పుడైతే ఆ మాటను విని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని, నేను ఒకటే చెప్తా, ఎదుటివాడు నీ పక్షంలో ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ఆ ప్రవర్తించటంలో నా వల్ల ఏమన్నా, నా వల్ల మనం సరి చూసుకోవాల్సింది. ఎవరైనా మనం బాగా దూషించి మాట్లాడినారనుకోండి, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. అంటే నా ప్రవర్తన ఆ మనిషికి ఏదైనా కోపం పుట్టించేటట్టు చేసిందా, నా మాట ఆ వ్యక్తికి ఏదైనా కోపం తెప్పించేటట్టు చేసిందా, లేదా నేను చేసిన పనుల వల్ల ఆ మనిషి ఏదైనా మనస్తాపానికి గురి అయిందా. కొన్నిసార్లు తెలియకుండానే మృదువైన మాట కోపమును చల్లార్చును, క్రోధంగల మాట కోపమును రేపును. కొన్నిసార్లు ఎదుట మనిషి ఆ విధంగా క్రూయల్గా మారడానికి మన మాటనే కారణం ఉండొచ్చు, లేదా మన ప్రవర్తననే కారణం ఉండొచ్చు, లేదా మనం చేసిన ఏదైనా తప్పు పనే కారణం ఉండొచ్చు. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం పరిశీలించుకుంటామో అప్పుడు ఇక్కడ ఎందుకు నేను ఆ మాట చెప్తున్నంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. చూడండి, మన హృదయాలనైనా పరిశీలన చేస్తాడంట. పరిశోధించే మన గొప్ప దేవుడు. అవును, ఒక ఆపద మనకు వచ్చిందా, ఒక నింద మన మీద వేయబడ్డదా, ఒక అవమానకరమైన స్థితి మన జీవితంలోకి వచ్చిందా, వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. అవును, ఈ స్థితి నాకు రావడానికి, ఈ నింద నాపై రావడానికి, ఈ ఉపద్రవం నాపై రావడానికి నేనేమన్నా కారణమైననా? ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. నిందలు వేరేళ్ళ మీద వేయడం చాలా సులువు, వేరేళ్ళ మీద నెపాలు మోపడం చాలా సులువు, కానీ తను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. ఫస్ట్ ఏది జరిగినా, ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం జరిగినా, ఏ నిందొచ్చినా, ఏ బాధ వచ్చినా, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనము పరిశీలించుకోవాలా. ఈ విధంగా జరగడానికి నేనేమన్నా కారణమా? 50% ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోతాయి. 50% గాడ్ హ్యాస్ టీచ్ మీ ఎ లెసన్. ఇది నాకు దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం నాకు నేర్పించిండు. ప్రతిసారి నేను చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడో అక్కడ కొంచెం ఒక 1% అన్న నా పాత్ర కనబడ్డది. నాకు 1% అన్న నా పాత్ర కనబడ్డది. నేను సాఫ్ట్గానే ఉన్నా, నేను హంబల్గానే ఉన్నా, కానీ ఎక్కడో 1% నా యొక్క తప్పు నాకు కనబడ్డప్పుడు ఎస్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ సంఘటన జరిగినా ఐ విల్ గో థరోలీ చెక్డ్. నేను వెళ్ళి అవును ఈ స్థితి వచ్చిందా, మళ్ళీ నాది ఏదైనా బాధ్యత ఉండొచ్చు, నిజంగా నేను చెక్ చేసుకొని వెంబడే
100 క్షమాపణలన్నా దేవుడికి చెప్తా. 100 చెప్పకపోయినా అట్లీస్ట్ ఒక 10 క్షమాపణలన్నా చెప్తా. 10 క్షమాపణలు నేను చెప్పి 11వ క్షమాపణ నేను చెప్పే అంత లోపట దేవుడు పరిస్థితిని తారుమారు చేసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్కన్వీనియన్స్గా ఉన్న సిచ్యువేషన్ని కన్వీనియంట్గా దేవుడు మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. యాక్సెప్టెడ్. నేను ఆ 10 పశ్చాత్తాపాలు పడి 10 సార్లు నేను క్షమాపణ అడిగేంత లోపట ఆ యొక్క స్థితి మొత్తం మారిపోతుంది. ఆ యొక్క పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఎస్, మనని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ దేవుడు రాయబడ్డ హృదయాలను ఎవరు పరిశీలిస్తాడంట? దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? మన హృదయంలో, పరిశుద్ధాత్మ రూపంలో. ఆయన మన హృదయాలని పరిశీలిస్తుండు అని మనకు తెలుసు. ఆయన మన హృదయాలను పరిశీలిస్తుండు అని మనకు తెలిసినప్పుడు అంటే దాని అర్థము మన హృదయాన్ని మనం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిదీ మనిషికున్న అలవాటు ఏంటంటే ఎదుటివారి మీదనే నెపాలు మోపడము, ఎదుటివారి మీదనే తప్పులు. అవును, వాళ్ళదే తప్పు, అవును వాళ్ళ వల్లనే నాకు ఇట్లా అయింది, వాళ్ళ వల్లనే అట్లా అయింది, వాళ్ళు ఇట్లా అన్నందుకే నేను ఇట్లా అన్నా, వాళ్ళు ఇట్లా చేసినందుకే నేను ఇట్లా చేసిన. ప్రతీదీ మనం ఎదుటివారి మీద మోపడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇది మొదలుకొని ఆ ప్రతి తప్పిదంలో నీ మీద మోసుకోవడం అలవాటు చేసుకో. ఇది నా దేవుడు చేసిండు. లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన మార్చబడ్డాడు. అవును, లోక పాపాలైన మోసిండు, లోక అపనిందలైన మోసిండు, లోక అపరాధాలైన మోసినప్పుడు ఆయనేం పాడగాలేదు, ఆయనేం చెడిపోలేదు. ఆయన నామం అన్ని నామాల కన్నా పైనామంగా మార్చబడ్డది. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగబడ్డది, ప్రతి నాలిక ఆయన స్తుతించింది. అవును, ఒక మాట ఉంది, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాడు అనేసి. అవును, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఒకటే చెప్తుండు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకో. అటువంటి నడక యెహోవాకి ఇష్టము. అటువంటి నడక. చెక్ యువర్ వేస్. నీ మార్గంలను చూసి అడుగులయ్యి. చెక్ యువర్ వేస్. ఏమంటూ నీతి న్యాయములు అనుసరించి నడుచుకో. ఎవ్రీ టైం నేనే కరెక్టు, నాదే కరెక్టు వద్దు. కొన్నిసార్లు నువ్వు కరెక్ట్ కాదు. నీ ముందర ముందర అహంకారం నడుస్తుంది. అహంకరిస్తున్నావా? నాదే కరెక్టు, నేనే కరెక్టు, అందరు తప్పు, ఎవరు నన్ను అర్థం చేసుకుంటలేరు, నేనే అందరిని అర్థం చేసుకుంటున్నా అంటున్నావా? వద్దు. గర్వం నీలో ఎంటర్ అయిపోయింది. నువ్వేమంటున్నావు? నాదే కరెక్టు, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు, అందరు నన్ను తప్పుగా అనుకుంటారు, అందరు నన్ను తప్పుగా చేస్తున్నారు, కానీ నాదే కరెక్టు అంటే నువ్వు అక్కడ ఏం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. నేనే ఏమంటారంటే నేనే కల్ప్రెట్ అంటే నేనే బాధింపబడుతున్నా, నేనే ఏమంటారంటే వేదన పొందుకుంటున్నా అని నిన్ను నువ్వు ఫిగర్ అవుట్ చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు అక్కడ ఏమంటారంటే నువ్వే బాధింపబడుతున్నావు అన్నట్టు నువ్వు అక్కడ ఫీల్ అవుతున్నావు. కానీ ఇక్కడ ఏమంటుండో దేవుడు, నీదే కరెక్ట్ అంటే ఆల్వేస్ యూ విల్ నాట్ బీ కరెక్ట్. ఎప్పుడు నువ్వు కరెక్ట్ అవుతావు అంటే ఎప్పుడైతే నువ్వు నీతి న్యాయంలో అనుసరించి నడుచుకుంటున్నావో అప్పుడు ఈ మార్గంలో కరెక్ట్గా ఉంటాయి. ప్రతి విషయంలో నువ్వు నీతిని న్యాయముని అనుసరించి నడుచుకుంటున్నావు అంటే అప్పుడు నీ మార్గంలో కరెక్ట్గా ఉంటాయి. కానీ ఇక్కడేమంటుండు, యెహోవా హృదయములను పరిశీలన చేయవాడు. మనకు తెలుసు మనం ఏమై ఉన్నామో అందరికన్నా ఎక్కువ మన గురించి మనకే తెలుసు. బయటోళ్ళు మన గురించి 100 చెప్పుకొని 1000 చెప్పుకొని నీ బలహీనతలు ఏందో నీకు తెలుసు, నీ బలం ఏందో నీకు తెలుసు, నువ్వు ఎంత మంచోనివో నీకు తెలుసు, ఎంత చెడ్డోనివో నీకు తెలుసు. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏమై ఉన్నామో మనకే బాగా తెలుసు. మనలో ఏమి జాస్తిగా ఉందో మనకు తెలుసు, ఏమి లోటుగా ఉందో మనకు తెలుసు, ఏమి ఎక్కువగా ఉందో మన లోపల మనకు తెలుసు, ఏమి తక్కువగా ఉందో మనకు తెలుసు, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనకు తెలుసు, మన మాటలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు, మన హృదయం ఏ విధంగా ఉందో మనకే తెలుసు.
ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరు దానికోసం ఎవ్వరు ఆరాధించాల్సిన అవసరం లేదు. యువర్ సెల్ఫ్ క్యాన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ క్యాన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే సరి చేసుకోగలుగుతావు. ఎందుకంటే నీకన్నా ఎక్కువగా నీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ యువర్ హస్బెండ్ డిడ్ నాట్ నో, ఈవెన్ యువర్ చిల్డ్రన్ డిడ్ నాట్ నో, ఈవెన్ యువర్ పేరెంట్స్, ఈవెన్ యువర్ ఫ్రెండ్స్, ఈవెన్ యువర్ కొలీగ్స్. నీ గురించి నీ తల్లిదండ్రుల కన్నా, నీ భర్త కన్నా, నీ పిల్లల కన్నా, ప్రతి స్నేహితుల కన్నా బాగా నీ గురించి నీకే తెలుసు. నీ బలహీనతలు నీకు తెలుసు, నీ బలాలు నీకు తెలుసు. కాబట్టి సరిదిద్దుకోవాల్సింది కూడా నువ్వే. నీ మార్గంలను సరిదిద్దుకోవాల్సింది నువ్వే. నీ నడకలను సరిదిద్దుకోవాల్సింది నీవే. నీ ప్రవర్తనను సరిదిద్దుకోవాల్సింది నీవే. ఎప్పుడైతే నీ యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో నీతి న్యాయంగా కనబడుతుందో ఆయనకు ఇష్టురాలిగా నువ్వు మారిపోతావు. నువ్వు ఏ సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు, ఏ బలులు అర్పించాల్సిన అవసరం లేదు, ఏ కానుకలు అర్పించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే కానుకగా ఆయనకు అర్పించినట్టు ఎప్పుడు నీతి న్యాయమును అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలంటే సరిదిద్దుకోవాల్సింది నీవే నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలా. నీవే దేవునికి ఆమోదకరంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలా. నీ బలహీనతలు నీకు తెలుసు కాబట్టి ఆ బలహీనతలను మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. నీ యొక్క మాటలని, నీ యొక్క ప్రవర్తనని మార్చుకోవాల్సింది నువ్వే. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతావో దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. నేను రెడీగా ఉన్న ప్రభువా, నన్ను సరిదిద్దండి. అప్పటి వరకు యోబు ఎన్నో 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 నెపాలు దేవుని పైన వేసిండు. నేను పుట్టకుంటానన్నా బాగుండు, నేను దేవుడికి అసలు న్యాయమే లేదు, ఎన్నో నెపాలు వేసిండు. కానీ చివరి వరకు యోబు తెలుసుకుండు ఏంటంటే అస్సలు తప్పంతా నాదే, అసలు దేవుని అననికి కూడా అర్హత నాకు లేదు, దేవుని అనే అర్హత కూడా నాకు లేదని తన సిగ్గుపడిపోతుండు ఆయన. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డ యోబుని రెండంతలుగా దీవించిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు తప్పులు మన దగ్గర పెట్టుకొని నెపాలు వేరేళ్ళ మీదకి వేస్తాము, వేరేళ్ళని నిందిస్తుంటాము, వేరేళ్ళని దూషిస్తున్నాము. కానీ ఫస్ట్ వేరేళ్ళు మారాలని అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఎదుటోళ్ళు మారాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఈరోజు నా భర్త మారాలా, నా పిల్లలు మారాలా, నా అత్తమామలు మారాలా, నా చుట్టాలు మారాలా, నా బంధువులు మారాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. మేము కరెక్ట్గానే ఉన్నాం కదా, మేము ఎట్లా మారాలా? అవును, ఫస్ట్ నువ్వు వాళ్ళని అర్థం చేసుకునే స్థితికి మారాలా. అవును, వాళ్ళలో విచక్షణ లేదు, కానీ నువ్వు విచక్షణని పెంచుకొని వాళ్ళని అర్థం చేసుకునే రేంజ్కి నువ్వు వెళ్ళాలా, వాళ్ళని క్షమించే రేంజ్కి నువ్వు వెళ్ళాలా. దేవుడు ఏ రేంజ్కి వెళ్ళిండు? తనని హింసించిన వారిని, తనని దూషించిన వారిని, తనని నిందలేసిన వారిని, తనని కొరడాలతో కొట్టిన వారిని, తనపై ఉమ్ము వేసిన వారిని, తన ముర్ల కిరీటం ధరించిన వారిని మొట్టమొదట సిలువలో ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి. హింసింపబడి, దూషింపబడి, ద్వేషింపబడి ఆయన అన్నీ భరించుకొని వారి కోసం మేలు పలుకుతుండు. ఏమంటుండు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. నువ్వు ఆ రేంజ్కి మారగలిగినవు అంటే యూ విల్ బీ బ్లెస్డ్. ఇంకా నీ దీవెనలను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఆ రేంజ్కి నువ్వు వెళ్ళాలని ఈరోజు ఆ నిందల గుండా, ఈరోజు ఆ అవమానాల గుండా, ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్స్ గుండా దేవుడు తీసుకెళ్తుండు. ఎందుకు అంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలోనే కాదు, ఆయన గుణగణాలలో, ఆయన గుణాతిశయములతో, ఆయన సుగుణాలతో కూడా నువ్వు నింపబడాలని దేవుని నామానికి మహిమ కలుగు. ఆ రేంజ్కి నువ్వు రావాలా. ఆ రేంజ్కి నువ్వు వచ్చినప్పుడు నీ యొక్క ఏ విధంగా ఆయన అన్ని నామాల కన్నా పైనామంగా ఆయన నామము ప్రసిద్ధికి ఎక్కిందో నీ కుటుంబంలో నీ యొక్క నామము మారుమ్రోగిపోతుంది. దేవునికి మహిమ కలుగు. ప్రతి ఒక్కళ్ళు నీకు లోబడతారు,
ప్రతి ఒక్కరు నీ మాట వింటారు. ప్రతి ఒక్కరు నీ చిత్తానుసారము దేవుని చిత్తమైన నీ చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చడానికి త్వరపడుతుంటారు. వాళ్ళే ఆతృత పడుతుంటారు. వాళ్ళే నీపై డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళే నిన్ను గనపరుస్తారు. వాళ్ళే నిన్ను ఏమంటారంటే, ఈరోజు దూషించిన వాళ్ళు రేపు నిన్ను మెచ్చుకుంటారు. ఈరోజు నిన్ను నిందించిన వాళ్ళు రేపు అప్రిసియేషన్ చేస్తారు. ఎప్పుడు నువ్వు ఆ రేంజ్కి ఎదిగినప్పుడు. ఇవన్నీ అగ్ని కొలిమి గుండా నిన్ను ఎందుకు తీసుకెళ్తుండంటే, నువ్వు ఆ రేంజ్ వరకు చేరాలన్నదే దేవుని యొక్క చిత్తము. ఆ రేంజ్లోకి నువ్వు చేరాలా. ఈరోజు బలహీన ఘట్టమా నువ్వు? ఈరోజు పిరికిదానివి, బలహీన ఘట్టంవి, అసలు నోరు తెరవని మనిషివి. కానీ దేవుడు నిన్ను ఈ పిరికితనం నుంచి, ఈ బలహీన ఘట్టం నుంచి, ఈ నిస్సహాయ స్థితి నుంచి ఫార్ అబౌవ్ దేవుడు నిన్ను లేపాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి అగ్ని కొలిమిలో నిన్ను పుటము వేస్తుండు. వెండికి మూస అవసరం, స్వర్ణంకి అగ్ని అవసరం. కాబట్టి ఈ అగ్ని అనే కులములో నిన్ను పుటము వేస్తుండే. ఎందుకంటే నువ్వు శుద్ధ స్వర్ణంగా ఈ యొక్క పోరాటంలో నువ్వు గెలిచి తీరాలనే ఉద్దేశంతో. ఆ రోజు శద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసేటప్పుడు ఏం చేస్తుంటే ఆ రాజు అయిన నెబుకద్నెజర్ రాజు అగ్నిని రెండంతలుగా పెంచి దర్యావేష్ పరిపాలనలో అగ్నిని రెండంతలుగా మండించిండు. కానీ అగ్నిని రెండంతలుగా మండించినప్పుడు, అగ్నిలో వాళ్ళు వేయబడ్డప్పుడు చూడండి, రెండంతలుగా అగ్నిలో వాళ్ళు వేయబడ్డప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ యొక్క శ్రమలు అధికమవుతున్నాయా? నీ యొక్క శ్రమలు నీకు భరించడానికన్నా ఇంకా ఎక్కువ అయిపోతున్నాయా? దేవుడు నీకు తోడుగుండి ఆ స్థితి నుంచి నిన్ను లేవనెత్తబోతున్నందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. అవును, నీ